హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే పాప బర్త్డే రోజు తీసిన వ్లాగ్. మేమైతే బర్త్డే అయితే అసలు ఏం చేయాలనుకోలేదు. చాలా సింపుల్గా చేద్దాం అనుకున్నాం. ఇక్కడైతే మా పెద్ద పాప కోన్ పెట్టమంది. నేనేమంత మెహందీలో ఎక్స్పెక్ట్ కాదు, ఏదో నాకు వచ్చినట్టు వేశాను. మెహందీ కన్నా ఆకుగోరింటాకు అయితే చాలా మంచిది. కెమికల్స్ లేకుండా ఉంటుంది. అది అప్పటికప్పుడు దొరకాలంటే దొరకదు కదా, కెమికల్స్ లేకుండా ఉంటుంది. పిన్ అయితే వచ్చింది, అనుకోకుండా సడన్ ట్విస్ట్ ఇచ్చింది మాకు. వాయిస్ డిస్టర్బెన్స్గా ఉందని ఒరిజినల్ ఆడియో పెట్టలేదు నేను. అయితే ఎలాగో ఈవినింగ్ కాబట్టి ఈవినింగ్ చేసాం బర్త్డే. అయితే బిర్యానీలో కావాల్సినవి కట్ చేస్తుంది మా పిన్ని. ఎంతమంది బిర్యానీలోకి టమాటా వేస్తారు? నేనైతే అస్సలు వేయను. నాన్ వెజ్ బిర్యానీ అయినా నేను అస్సలు అయితే టమాటా యూజ్ చేయను. కానీ అమ్మ అయితే వేస్తుంది టమాటా ఖచ్చితంగా బిర్యానీలోకి. ఆల్మోస్ట్ అందరికీ బిర్యానీ అంటే ఇష్టమే. బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. అయితే ఫిష్ ఫ్రై చేస్తుంది అమ్మ. ఈ ఫుడ్ ఐటెం అయితే క్లీన్ చేయడం చాలా కష్టం, అసలు చాలా టైం పడుతుంది. ఫ్రై పీస్ ఐటెం కూడా అంతే, టైం పడుతుంది చాలా వరకు. ఇక్కడైతే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. చికెన్ దమ్ బిర్యానీ. బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం వాటర్ ఉంది. మా చెల్లి అయితే ఆనియన్స్ కట్ చేస్తుంది ఉల్లిగారెల్లోకి. ఆల్మోస్ట్ ఫుడ్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. పాయసం చేసిన వీడియో అయితే నేను తీయలేకపోయాను, అదైతే మిస్ అయింది. మా వారైతే సింపుల్గా డెకరేషన్ చేస్తున్నారు. చేసిన డెకరేషన్ 10 నిమిషాలు కూడా లేదు, బెలూన్స్ అన్నీ పేలిపోవడం లేదా పడిపోవడమే జరిగినాయి. అయితే బెలూన్స్ చూస్తే చాలా ఇష్టం అసలు వాళ్ళకి. పెద్ద పాప డ్యాన్స్ వేస్తుంది, చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది డ్యాన్స్ చేయడానికి. ఇక్కడ నేను ఒరిజినల్ ఆడియో యాడ్ చేయలేదు, కాపీరైట్ పడుతుందని. కేక్ కట్ చేసే టైం అయితే వచ్చేసింది. మా పెద్దమ్మ అయితే ప్రేయర్ చేస్తున్నారు. సరౌండింగ్స్లో ఉన్న పిల్లల్ని కూడా పిలిచాము. బర్త్డే అంటే పిల్లలకే కదా సరదా. అనుకున్న దానికంటే బర్త్డే అయితే బాగా జరిగింది పాపది. ఇలా కూడా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రోజు తీసుకున్న ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి.